ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాట్సాప్ వచ్చేసి మనకు ముందు ఉండదన్నమాట. ఎందుకంటే వాట్సాప్ వచ్చేసి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి వాట్సాప్ ని కంప్లీట్ వాట్సాప్ యొక్క డేటాని కంప్లీట్ గా ఫేస్బుక్ మేనేజ్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఏ డీటెయిల్స్ అయినా సరే మనము ఇన్ కేస్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనం అగ్రి చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా ఆటోమేటిక్ గా లీక్ అవుతుంది అనమాట. అది అక్కడ నుంచి ఎవరికైనా లీక్ చేయొచ్చు ఫేస్బుక్. అందు గురించే మీరు కావాలి అనుకుంటే అగ్రి, మీకు అవసరం లేదు, మీకు డేటా లీక్ అయినా పర్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రి చేయొచ్చు. లేదనుకుంటే మీరు వేరే అప్లికేషన్ కి జంప్ అవ్వచ్చు అనమాట. అందు గురించే దానికి తలదన్నే యాప్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు గనక ఆ అప్లికేషన్ ని చూశారనుకోండి, వాట్సాప్ టెలిగ్రామ్ కంటే అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. ఒక్కొక్క ఫీచర్స్ దాంట్లో అదృష్టం చెప్పుకోవాలి, ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. అయితే చూడండి, ఆ అప్లికేషన్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అప్లికేషన్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్స్ లాస్ట్ వరకు చూపిస్తాను, ఏమేమి ఉంటాయి ఏం కథ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో టైల్ మ్యాడ్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న సిగ్నల్ యాప్ ని ముందుగా మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని, మన యొక్క ప్రైవసీని భంగం చేయదన్నమాట. ఇది కొత్త అప్లికేషన్ ఏం కాదు, ఇలాంటి పేర్లతో మీకు ప్లే స్టోర్ లో చాలా ఉంటాయి. అందు గురించే స్పెషల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దాంట్లో క్లిక్ అనేది చేయండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు అలో అనేది చేయండి. దీంట్లో భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక్కడ ఆటోమేటిక్ గా మన యొక్క ఫోన్ నెంబర్ అదే డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ డిటెక్ట్ చేయకపోతే మీరు మాన్యువల్ గా ఎంటర్ చేసినా సరిపోతుంది. మనం వాట్సాప్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అదే విధంగా దీంట్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏం కదా అనేది మొత్తం చూపిస్తాను. మీరు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వన్స్ మనకు మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. అలా కాదనుకుంటే మీరు ఎంటర్ అనేది చేసుకోండి. 206400 నేను ఎంటర్ చేశాను చూడండి. ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మనం నెక్స్ట్ స్టెప్ లో మన యొక్క పేరు అదేవిధంగా ఫోటోని మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనం సొంతగా ఒక పిన్ ని జనరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన యొక్క వాట్సాప్ మన యొక్క సిగ్నల్ యాప్ ని ఎవరు ఓపెన్ చేయకుండా. నేను ఎగ్జాంపుల్ పర్పస్ 2255 ఇచ్చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ నేను నెక్స్ట్ బటన్ స్టాప్ అనేది చేయడం జరిగింది అనమాట. తర్వాత కావాలి అనుకుంటే మీ యొక్క పిన్ ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ అప్లికేషన్ ని మనం కంప్లీట్ గా ఏ విధంగా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది డిఫాల్ట్ గా మన యొక్క SMS అప్లికేషన్ లాగా మనం యూజ్ చేయాలనుకుంటే మనం యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ప్రొఫైల్ పిక్ ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, దీంట్లో మీకు కింద సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసిన మరుక్షణమే మన సరౌండింగ్ లో ఎవరెవరైతే సిగ్నల్ యాప్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది డిటెక్ట్ అనేది చేస్తుంది అనమాట. దెన్ ఆఫ్టర్ ఒక కాంటాక్ట్ ని తీసుకొని దీంట్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, మనం వాటిని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది నేను మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను లైవ్ లో. మీరు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేసినా మీకు ఏం అర్థం కాదనమాట. ప్రతి ఒక్క సెట్టింగ్స్ ప్రతి ఒక్కటి నేను దీంట్లో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ నుంచి ఈ కాంటాక్ట్ ని చూసనే చేసుకోవడం జరిగింది, పక్క మొబైల్ యొక్క కాంటాక్ట్ ని. దెరాఫ్టర్ దీంట్లో చూసుకోవచ్చు, దీంట్లో కూడా నేను ఈ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు వాట్సాప్ లో మనకు ఏ విధంగా మనం ఎమోజీస్ ని సెండ్ చేస్తామో అదే విధంగా మనకు రకరకాల ఎమోజీస్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనం డైరెక్ట్ గా ఇక్కడ చూసుకోవచ్చు, పక్క మొబైల్లో నాకు రావడం కూడా జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎమోజీస్ వచ్చాయి. దెరాఫ్టర్ ఇక్కడ నుంచే మీకు ప్రతి ఒక్క ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. దీంట్లోనే మీకు డైరెక్ట్ గా మీరు ఏదైనా ఫొటోస్ కావచ్చు, ఎవరికైనా డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా గిఫ్ట్స్ ని సెండ్ చేయాలన్నా ఏదైనా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మీరు డైరెక్ట్ సెండ్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను దీన్ని సెండ్ చేయాలనుకుంటున్నాను, దాని బట్టి యాప్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ గా పక్క మొబైల్లో చూసుకోవచ్చు, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇక్కడ నుంచి అక్కడికి సెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే మనం ఎవరి చాట్స్ యొక్క కలర్స్ ని మనకు నచ్చిన విధంగా మనం సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట.
అది ఎలా అంటే ఇది సెండ్ అవుతుంది, దాని ముందే మీకు ఒక ఫీచర్ చూపిస్తాను చూడండి. మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన ట్యాప్ అనేది చేయండి. కొంచెం పైకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ ని ఆ కాంటాక్ట్ కి మీరు షూట్ అయ్యేటట్టుగా ఈ విధంగా సెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూశారా ఎంత అద్భుతమైన ఫీచరు. దీంతో పాటుగా దీంట్లోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే డిసపేరింగ్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. వాట్సాప్ లో అయితే గంటల తరబడి ఉంటుంది. దీంట్లో 5 సెకండ్, మనకు 10 సెకండ్, 30 సెకండ్, 1 మినిట్ ఇలా మీకు నచ్చిన సెకండ్స్ పాటు వేరే వాళ్ళకు మీరు పంపించిన మెసేజ్ డిలీట్ అయ్యేటట్టుగా మీరు ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ కాంటాక్ట్ నుంచి ఈ కాంటాక్ట్ కి నేను హలో అని మెసేజ్ సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు హలో అని రావడం జరిగింది. విత్ ఇన్ 5 సెకండ్స్ లో 2 మొబైల్స్ లో అసలు ఉండనే ఉండదు. చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి మాయమైపోవడం జరిగింది. చూశారు కదా, వావ్, అసలు అమేజింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా కావాలని కూడా ఇక్కడ నుంచి మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు. మనం యాస్టీజ్ గా దానికంటే సెక్యూరిటీ మనకు ఫుల్ ఉంటుంది అనమాట. దీంట్లో ఇక్కడ మీరు స్టార్ట్ వీడియో కాల్ ఆప్షన్ ట్యాప్ చేసిన మరుక్షణమే ఆ మొబైల్ కి మనకు వీడియో కాల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి అటెంప్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఇలాగే మనం వీడియో కాల్స్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ నుంచి మీరు కావాలి అనుకుంటే ఆడియో కాల్స్ ని కూడా డైరెక్ట్ గా మనం వాట్సాప్ లో ఏ విధంగా చేస్తామో దానికంటే సెక్యూర్ గా మనం వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్ ని మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. మనకు చూసుకోవచ్చు ఇక్కడ వీడియో కాల్స్, ఆడియో కాల్స్. నేను ఏ కాల్ ని లిఫ్ట్ అనేది చేయలేదు కాబట్టి మనకు ఇలా చూపిస్తుంది. ఆఫ్టర్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకు చాలా అడ్వాన్స్ ఫీచర్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి మనము మన యొక్క కన్వర్సేషన్ ని మనం డైరెక్ట్ గా రీసెట్ చేయొచ్చు. ఆ మీడియాని ఏ కాంటాక్ట్ నుంచి మనకు ఏం ఆడియో వచ్చింది, ఏం వీడియో వచ్చింది అనేది మొత్తం మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో మీకు మెయిన్ ఫీచర్స్ ని పరిచయం అనేది చేస్తాను చూడండి. దీంట్లోనే మనకు స్టేటస్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ మీకు నచ్చిన స్టేటస్ ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఎలాంటి స్టేటస్ ని ఇక్కడ నుంచి అప్డేట్ అనేది చేయను. మీరు కెమెరాని ఫ్రంట్ అండ్ బ్యాక్ విధంగా మీరు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు సెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్ గా మీరు ఏ కాంటాక్ట్ కావాలనుకుంటే ఆ కాంటాక్ట్ మీరు సెండ్ చేసుకోవచ్చు. మీ యొక్క స్టేటస్ గా కూడా మీరు సెట్ చేయాలి అనుకుంటే సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఈ ఫీచర్ అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ మనకు 3 డాట్స్ ట్యాప్ చేసినట్లయితే మనకు న్యూ గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మనం వాట్సాప్ లో ఏ విధంగా గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుంటామో అదే విధంగా దీంట్లో కూడా మనకు నచ్చిన కాంటాక్ట్ ని ట్యాప్ చేసి మనం డైరెక్ట్ గా ఒక గ్రూప్ లాగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మీకు గ్రూప్ క్రియేట్ చేసి చూపించాను. మనకు చాలా టైం అవుతుంది కాబట్టి దీంట్లో మెయిన్ గా మనకు ఎలాంటి మనకు సంబంధించిన డేటా అనేది లీక్ కావడం జరగదు అనమాట. మనం డిఫాల్ట్ గా SMS లాగా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. SMS యాప్ లాగా దీంట్లో పాటుగా దీంట్లో మనకు నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి LED ఇండికేటర్స్ రావాలా, మీకు సౌండ్స్ రావాలా అనేది ప్రతి ఒక్క ప్రైవసీ పాలసీ మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే ప్రైవసీ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకు స్క్రీన్ ఉంటుంది చూడండి, వాట్సాప్ చాట్ స్క్రీన్, దాన్ని లాక్ చేయొచ్చు. ఎవరు కూడా స్క్రీన్ షాట్ తీయకుండా మనము సెక్యూరిటీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత సెక్యూర్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇన్ కేస్ మనం ఎవరికైనా మనము ఈ సిగ్నల్ యాప్ లో మనం టైప్ చేసినట్లయితే ఆ కీబోర్డ్ లో ఎలాంటి కూడా మనకు సేవ్ అవ్వకుండా మనం ఇంకాంటి ట్యాబ్ లో కూడా మనం కీబోర్డ్ ని యూజ్ అనేది చేయొచ్చు అనమాట. చూడండి ఎంత సూపర్ ఫీచర్స్. దీంట్లో పాటుగా దీంట్లోనే మనకు డార్క్ మోడ్ ఫీచర్ అవైలబుల్ ఉంటుంది. మీరు నైట్ టైమ్ లో యూజ్ చేయాలనుకుంటే డార్క్ మోడ్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు డే టైమ్ లో యూజ్ చేయాలనుకుంటే లైట్ మోడ్ ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాట్స్ అండ్ మీడియా ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క చాట్స్ ని మనం బ్యాకప్ అనేది తీసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి ఒక్క బ్యాకప్స్ ని మీరు డైరెక్ట్ బ్యాకప్ తీసుకోవచ్చు. అది గూగుల్ డ్రైవ్ లో కావచ్చు లేదా ఈ అప్లికేషన్ లోనే. ప్రతి ఒక్కటి మనకు ఆటోమేటిక్ గా మనకు బ్యాకప్ ఫోల్డర్ లో వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటుగా ఈ చాట్స్ అండ్ మీడియాలోనే మనకు ఆటోమేటిక్ గా మనకు ఎవరైనా మెసేజ్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, వీడియోస్ పంపినట్టయితే అవి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వాలా లేదా ఆప్షన్ మనకు దీంట్లోనే ఇన్బిల్డ్ గా ఉంటుంది. మీరు కావాలని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇమేజ్ మాత్రమే పెట్టడం జరిగింది, ఎందుకంటే మనకు డేటాని సేవ్ చేయడానికి ఇది సూపర్ గా పనిచేస్తుంది అనమాట. దీంతో పాటుగా ఇక్కడ మన స్టోరేజ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. మీరు రివ్యూ స్టోరేజ్ పైన ట్యాప్ చేసిన మరుక్షణమే ఇప్పటి వరకు మీకు సిగ్నల్ యాప్ లో ఇంతవరకు ఎవరు ఏం పంపించారు, ఆడియోస్, ఆ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే ప్రతి ఒక్క మెసేజ్ యొక్క హిస్టరీని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లియర్ కూడా చేయొచ్చు అనమాట. ఓ డిలీట్ నో ఆప్షన్ ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క చాట్ కన్వర్సేషన్ ఆటోమేటిక్ గా డిలీట్ కూడా కావడం జరుగుతుంది. ఈ మనము వాట్సాప్ వెబ్ లాగా ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా దీంట్లో మనకు లింక్ డివైస్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన యొక్క పీసీకి మనం డైరెక్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మనం QR కోడ్ ని స్కాన్ చేసి డైరెక్ట్
డైరెక్ట్ గా మనము ఈ సిగ్నల్ యాప్ ని ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్ ని లేదా మన యొక్క పీసీలో మనం డైరెక్ట్ గా వాట్సాప్ వెబ్ ని ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా రెండు డివైస్ లో మనం యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఇదొక మెయిన్ అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు అడ్వాన్స్ ఆప్షన్ యాప్ చేసినట్లయితే ఇక్కడ నుంచి అడ్వాన్స్డ్ పిన్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే మీరు పిన్ ని డిసేబుల్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లోనే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో ఈ సిగ్నల్ యాప్ ని మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. పైగా వాట్సాప్ కంటే హై సెక్యూరిటీ అప్లికేషన్ ఇది, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హై సెక్యూరిటీ అప్లికేషన్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, నిజంగా మీరు ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. దీంట్లో లేని ఫీచర్స్ అంటూ ఏమీ లేదు. వాట్సాప్ కంటే ఒక 2-3 స్టెప్స్ అడ్వాన్స్ ఉంది ఇది. ఈ అప్లికేషన్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పేర్లతో మీకు చాలా ఉంటాయి ప్లే స్టోర్ లో. అందు గురించి వన్స్ మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.